Dear students, welcome to IACE. Today's our discussion Constable Grant Test explanation. So first question, a contractor would take one worker and pay 75 rupees per day. If he not come to the work, so he has to pay 15 rupees to the contractor and a penalty as a penalty. 20 days later, the contractor paid to the workman, so 1140 rupees. Then how many days did the worker not attend the work? సో ఆ వర్కర్ అని అతను పని చేస్తే అంటే ఆ రోజు వచ్చి డ్యూటీకి వచ్చి పని చేస్తే 75 రూపాయలు ఇస్తారు. అంటే ఆ కాంట్రాక్టర్ ఆ వర్కర్కి 75 రూపాయలు ఇస్తారు. ఒకవేళ పనికి రాకుండా ఆబ్సెంట్ అయినట్లయితే సో యాజ్ ఎ పెనాల్టీగా ఆ వర్కరే ఆ కాంట్రాక్టర్కి 15 రూపాయలు ఇవ్వాలి. సో ఈ రకంగా 20 రోజుల తర్వాత సో ఆ కాంట్రాక్టరు 1140 రూపీస్ చెల్లించినట్లయితే సో అతను ఆ పనివాడు ఆ పనికి ఎన్ని రోజులు రాలేదని అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే అన్ని రోజులు అటెండ్ అయ్యారనుకుందాం. సో ఆల్ 20 డేస్ అతను పనికి వచ్చాడనుకుందాం. 20 డేస్ అంటే ఒక రోజుకి 75 రూపాయలు వస్తాయి. 20 డేస్ అంటే 20 × 75 1500 రూపీస్ రావాలి. 1500 రూపీస్ రావాలి. కానీ ఫైనల్గా అతనికి ఎంత వచ్చాయి? 1140 రూపీస్ వచ్చాయి. అంటే ఖచ్చితంగా అతను కొన్ని రోజులు పనికి రాకుండా ఉండుంటాడు. సో 1500 రూపీస్ రావాల్సింది 1140 రూపీస్ వచ్చాయి అంటే డిఫరెన్స్ ఎంత? 360 రూపీస్. ఇక్కడ విషయం ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పనికి వస్తే 75 రూపాయలు వస్తాయి. పనికి రాకపోతే నువ్వు 15 రూపాయలు నీ ఇంట్లోకి కట్టాలి. అంటే ఒక్కరోజు పని మానుకుంటున్నావంటే నీకు వచ్చే 75 రూపాయలు పోతాయి, నువ్వు మళ్ళీ 15 రూపాయలు ఎక్స్ట్రా కట్టాలి. అంటే మీరు ఒక్కరోజు పనికి రాకపోతే 90 రూపాయలు మిస్ అవుతారు. అలా 360 రూపాయలు మిస్ అయ్యారు. అంటే 360 రూపాయలు రోజుకు 90 రూపాయలు లెక్కనంటే సో ఎన్ని రోజులు మీరు పనికి రాకుండా ఉండాలి? 4 రోజులు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 4 days. సో 4 days ఇస్ ద రైట్ ఆన్సర్. అలా డైరెక్ట్గా మనం ఆన్సర్ అటాక్ చేయొచ్చు వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్. మరొకసారి చెప్తున్నాను చూడండి, ఇలాంటి క్వశ్చన్ మీకు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆల్ డేస్ ప్రజెంట్ అయ్యారనుకోండి, ఆల్ డేస్ ప్రజెంట్ అయ్యారనుకోండి, ప్రతిరోజు కూడా పనికి వచ్చారనుకోండి, ఆల్ డేస్ ప్రజెంట్. ఓకేనా? అన్ని రోజులు పనికి వచ్చారు అనుకుందాం. అన్ని రోజులు పనికి వస్తే పరిస్థితి ఏంటి? అన్ని రోజులు పనికి వస్తే సో అన్ని రోజులు అంటే 20 రోజులు, రోజుకి 75 రూపాయలు వస్తాయి. రోజుకి ఎన్ని వస్తాయి? 75 రూపాయలు వస్తాయి. అంటే మీకు మొత్తం 1500 రూపీస్ రావాలి. 20 × 75 1500 రూపీస్ మీకు రావాలి. కానీ మీకు వచ్చిందంత 1140 రూపీసే. మీకు వచ్చిందంత 1140 రూపీసే వచ్చాయి మీకు. అంటే ఎంత తక్కువ వచ్చాయి? 360 రూపీస్ తక్కువ వచ్చాయి. ఎందుకు తక్కువ వచ్చాయి? మీరు కొన్ని రోజులు పనికి రాకుండా ఉండుంటారు. ఒక రోజు పనికి వస్తే 75 రూపాయలు, అంటే మీరు పని చేస్తే వచ్చి 75 రూపాయలు, పనికి రాకపోతే మీరే 15 రూపాయలు పెనాల్టీగా ఆ కాంట్రాక్టర్కి మీరు చెల్లించాలి. అంటే మీరు ఒక రోజు పనికి రావట్లేదంటే సో మీకు 75 రూపాయలు కాదు మిస్ అయ్యేది, మీరు లాస్ అయ్యేది, మీరు మొత్తం 90 రూపాయలు లాస్ అవుతారు. మీరు మొత్తం ఎంత లాస్ అవుతారు? 90 రూపాయలు లాస్. ఎందుకంటే మీకు వచ్చే 75 రూపాయలు మీకు రావు, ప్లస్ మీ ఇంట్లో డబ్బులు తెచ్చి నువ్వు 15 రూపాయలు కట్టాలి. సో ఈ రకంగా సో రోజుకు 90 రూపాయలు లెక్కన మరి 360 రూపాయలు మిస్ అవుతున్నారంటే పనికి ఎన్ని రోజులు రాకుండా ఉండాలి? 4 రోజులు రాకుండా ఉండాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 4 days. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. 75 liters milk in a jar. So at a dairy, another jar hold 45 liters of milk. What is the capacity of the bowl these two vessels to measure properly without wasting milk? ఒక పాల వ్యాపారి తన వద్ద గల పాత్రలో 75 లీటర్లు, ఇంకొక పాత్రలో 45 లీటర్ల పాలు కలవు. ఈ రెండు పాత్రలలో పాలను మిగలకుండా సరిగా సో పూర్ణాంకాల్లో కొలవగల సో పాత్ర సామర్థ్యం ఎంత? అంటే ఎగ్జాక్ట్గా కొలవాలి అంటే సో ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడైనా సరిగా ఎటువంటి పాలు మిగలకుండా కరెక్ట్గా నెంబర్తో డివిజిబుల్ అవ్వాలి అంటే సో మరి ఎన్ని లీటర్ల దాంతో మనం కొలవాలి? ఆ పాత్ర సామర్థ్యం అనేది ఎంత ఉండాలి? అంటే ఈ రెండింటికి ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ రెండింటికి మీరు ఏం చేయాలంటే గసాబా ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, 75 లీటర్స్ ఆఫ్ మిల్క్ 1 జార్లో ఉన్నాయి, అనదర్ జార్లో 45 లీటర్స్ ఉన్నాయి. అంటే మీరు కొలిచేటువంటి ఆ సామర్థ్యం, ఆ యొక్క పాత్ర ఏదైతే ఉంటుందో, ఆ వెజల్ అయితే ఏదైతే ఉంటుందో సో ఎగ్జాక్ట్గా మనం దాన్ని క్యాన్సిల్ అవ్వాలి అంటే ఆ రెండింటికి హెచ్సిఎఫ్తో మనం తీసుకోవాలి. సో 75 15 ఏ టేబుల్లో మ్యాక్సిమం క్యాన్సిల్ అవుతాయండి? మ్యాక్సిమం అన్నాడు, 1 టేబుల్లో పోతాయి కానీ మ్యాక్సిమం అన్నాడు, 5 టేబుల్లో కూడా పోతాయి కానీ మ్యాక్సిమం. మ్యాక్సిమం అంటే 25 టేబుల్లో 45 క్యాన్సిల్ అవ్వదు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? సో మ్యాక్సిమం అంటే 25 కానీ 25 టేబుల్లో 45 అనేది క్యాన్సిల్ అవ్వదు. కానీ మీరు 15 లీటర్స్ గల కొలవగల అంటే 15 లీటర్స్ పరిక్రమ కింద తీసుకుంటే ఎటువంటి పాలు మిగలకుండా సో 5 టైమ్స్ పోస్తారు దీంట్లో, దాంట్లో 3 టైమ్స్ పోస్తే ఎటువంటి పాలు మిగలకుండా ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు వాటిని సో షేర్ చేయగలుగుతారు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 15. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ గివ్స్ ద బెస్ట్ బిగ్ రిజల్ట్? అంటే ఏ యొక్క ఇచ్చినటువంటి ఈ యొక్క 4 ఆప్షన్స్లో మనం వాటిని సూక్ష్మీకరిస్తే ఏ యొక్క ఆప్షను పెద్ద వాల్యూని ఇస్తుంది, అంటే బిగ్ ఆన్సర్ అనేది ఇస్తుంది చూద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం.
సో 1/3 plus 4/5. So 5 3s are 15. 15 plus 4 19. So 19/5. 19/5. That 5 comes to the numerator 5/19. 5/19. So 5/19 ఎంత అవుతుందో మీరు దాన్ని క్యాలిక్యులేట్ చేయొద్దు. దట్ విల్ బి లెస్ దాన్ 1. జస్ట్ కీప్ ఏ సైడ్. సో ఇక్కడ 1 - 1/3 ఉంది. 1 - 1/3 అంటే 2/3. సో 2/3 కదా, 2/3 అనేది డినామినేటర్లో ఉంది. మరి అది పైకి వస్తే ఏమవుతుందండి, న్యూమరేటర్కి వస్తే 3/2 అవుతుంది. 3/2. 2 2s are 4. 4 + 3 7. 4 + 3 7. మళ్ళీ ఇది 31 కాదండి, 2 + 3/2. సో 2 2s are 4. 4 + 3 7. 7/2. 7/2 ఉల్టా అవుతే ఏమవుతుందంటే 7/2 ఉల్టా అవుతే 2/7 అవుతుంది. అంటే 1 + 2/7. 1 + 2/7 అంటే సో 7 1s are 7. 7 + 2. 7 + 2 అంటే లేదా సింపుల్గా 1 2/7 అని రాయొచ్చు. ఒకటి కన్నా ఎక్కువ, రెండు కన్నా తక్కువ, 1 2/7 రాసేద్దాం. సో ఇప్పుడు మీరు చూస్తే 5/19 అనేది లెస్ దాన్ 1, కానీ ఇది మోర్ దాన్ 1. అంటే ఫస్ట్ ఆప్షన్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ ఆప్షన్ అనేది పెద్దది. ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకా ఇది చూద్దాం. సో 2 1/3 అంటే 2 1/3 ఎలా రాయొచ్చు? సో 2 1/3 అంటే 3 2s are 6. 6 + 1 7. 7/3. 7/3 కదా. 7/3 ఉల్టా అవుతే ఏమవుతుంది? 7/3 ఉల్టా అవుతే ఏమవుతుంది? 3/7 అవుతుంది. ప్లస్ 1 3/4. 7/4 అవుతుంది. 7/4 అవుతుంది. ఉల్టా అవుతే ఏమవుతుందంటే 4/7 అవుతుంది. 7/4 కాస్త 4/7 అవుతుంది. ఎల్సిఎం 7 అవుతుంది. 7/7 అంటే ఎగ్జాక్ట్గా 1 అవుతుంది. ఇదేంటండి, మోర్ దాన్ 1. ఇదేంటమ్మా, మోర్ దాన్ 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఒకటి కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఆప్షన్ సి ఆప్షన్ ఎలిమినేట్ చేస్తున్నా. ఇప్పుడు ఇది కింద మనం క్యాలిక్యులేట్ చేస్తే క్వశ్చన్ మార్క్ ఇక్కడ మనం క్వశ్చన్ మార్క్ వాల్యూని మనం కన్సిడర్ చేయాలి. అంటే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది. సో ఆ వాల్యూ అనేది సో దీనికన్నా ఎక్కువ ఉంటే ఇది ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ మార్క్ వాల్యూ అనేది 1 2/7 తక్కువ ఉంటే సో బి ఆప్షన్ మీ ఆన్సర్ అవుతుంది. చూద్దాం ఒక్కసారికి మీరు జాగ్రత్తగా గమనిస్తే. సో ఈ వాల్యూని యువతలకి మీరు పంపించినట్లయితే ఇక్కడ ఎన్ని డెసిమల్స్ ఉన్నాయండి? 2 డెసిమల్స్ ఉన్నాయి. ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి. ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయండి. ఒకసారి జాగ్రత్త చూడండి. న్యూమరేటర్లో 2 డెసిమల్స్ ఉన్నాయి. డినామినేటర్లో కూడా 2 డెసిమల్స్ ఉన్నాయి. 2 డెసిమల్స్కి 2 డెసిమల్స్ క్యాన్సిల్ అయిపోతాయి. దాని గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే 36 2s are ఎంత అండి? 72. 72 కదా. 72 × 2 కదా. 72 × 2 అంటే ఎంత వస్తుందండి? 144 వస్తుంది. ఎంత వస్తుందండి? 144 వస్తుంది. ఇక్కడ డెసిమల్స్ని క్యాన్సిల్ చేస్తున్నాను. 1728లో 2 డెసిమల్స్కి, 3.6లో 1 డెసిమల్కి, 0.2లో 1 డెసిమల్కి డెసిమల్ క్యాన్సిల్ అయిపోతే 36 × 2 72. సో 1728/144 ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్. ఒకసారికి మీరు చూస్తే దీన్ని మనం చేయాల్సిన అవసరం లేదండి. మీరు చేయాలంటే చేసుకోవచ్చండి. ఇది 12 క్యూబ్ పోతుంది. అంటే ఒకసారి మీరు చూస్తే సో ఇది 12 స్క్వేర్ కదా. 12 స్క్వేర్ అంటే 144. ఇది 12 క్యూబ్. 12 క్యూబ్ అంటే 1728. సో అంటే 144 12 టైమ్స్ పోతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 12. x ఈజ్ ఈక్వల్ టు వాట్? 12. x ఈజ్ ఈక్వల్ టు 12. కానీ ఇది ఏంటమ్మా, ఆప్షన్ బి అనేది 1 పాయింట్ సంథింగ్. దిస్ ఈజ్ 12. అంటే ఉన్న ఆప్షన్స్లో పెద్ద ఫలితాన్ని ఇచ్చేటువంటి ఆప్షన్ ఏదండి? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 5³ + 5⁴ + 5⁵ 5⁶ 5⁶ సో డివైడెడ్ బై సో 5⁴ + 1 + 5² + 5³ + 5⁴ + 5⁵ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2. ఒకసారికి మీరు గమనించినట్లయితే ఆల్ ఆఫ్ యూ ఒకసారికి మీరు గమనించినట్లయితే ఇక్కడ నేను ఫస్ట్ దాంట్లో 5² కామన్ తీస్తున్నానండి. న్యూమరేటర్లో 5² కామన్ తీస్తున్నాను. న్యూమరేటర్ వరకు 5² కామన్ తీస్తే మనకి ఏం మిగులుతుందండి? 5⁴1 5² 5³ 5⁴ 5⁵ మిగులుతుంది. సో న్యూమరేటర్ వరకు నేను ఏం కామన్ తీసానండి? సో 5² కామన్ తీసాను. ఒకసారికి మేము చూస్తే డినామినేటర్ కూడా అదే ఉంది చూడండి. డినామినేటర్ కూడా అదే ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో హోల్ పవర్ ఏముందండి? హోల్ పవర్ 1/2 ఉందండి. అప్పుడు దీనికి క్యాన్సిల్ అయిపోతే 5⁴2 హోల్ పవర్ 1/2 అండి. అప్పుడు 2కి కూడా క్యాన్సిల్ అయిపోతే సో మీ ఆన్సర్ ఏమవుతుందండి? 5 అవుతుందండి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. There are 2100 soldiers in one defense service. So they have enough food stocks for 50 days while some of them go on vacation. So food stock are enough for 75 days. So how many soldiers went on vacation? ఒక రక్షక సేవలో 2000 కొంతమంది సైనికులు ఉన్నారండి. వారికి సరిపడ 50 రోజులు సరిపడ ఆహారం కలదు. వాళ్ళ కొంతమంది సెలవులపై వెళ్ళగా ఆహారపు నిల్వలు 75 రోజులకు సరిపోనండి. అయితే సెలవులపై వెళ్ళినటువంటి సైనికులు ఎంతమంది? ఇక్కడ
ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆ సైనిక శిబిరంలో 2100 మంది అంటే 2100 సైనికులు ఉన్నారండి. అంటే 2100 మంది ఉండే మాట అయితే వాళ్ళకి 50 రోజులకు సరిపడుతుందండి. 50 రోజులకు వస్తుందండి ఫుడ్ అనేది, 50 రోజులకు వస్తుంది. మరి 75 రోజులకు రావాలి అంటే 75 రోజులకు రావాలి అంటే సో ఎంతమంది సైనికులకు సరిపోతుంది? సో 50 రోజులకి 2100 మంది సైనికులు సరిపోయే ఫుడ్ మరి 75 రోజులకి ఎంతమంది సరిపోతుంది? ఒకసారికి మీరు చూస్తే చూడమ్మా, 2100 మంది M1D1, సో 2100 మెంబర్స్ ఉండే మాడితే ఆ ఫుడ్ 50 డేస్కి వస్తుందండి. ఆ ఫుడ్ ఎన్ని డేస్కి వస్తుందండి? 50 డేస్కి వస్తుంది. సో 2100 సోల్జర్స్ ఆర్ దే, దట్ ఫుడ్ ఈస్ అవైలబుల్ ఫర్ 50 డేస్. ఓకేనమ్మా. M1D1 ఈజ్ ఈక్వల్ టు M2D2. M2 ఎంతో తెలియదండి మనకు. ఫస్ట్ M2ని ఫైండ్ అవుట్ చేద్దాం. అప్పుడు ఎంతమంది మనకు సో ఆ శిబిరం నుంచి వెళ్ళిపోయారో తెలిసిపోతుందండి. సో మనకి ఎన్ని డేస్ కావాలంటే 75 డేస్ కావాలండి. 75 డేస్. M1D1 ఈజ్ ఈక్వల్ టు M2D2. ఒక్కసారి మీరు గమనించినట్లయితే మనకి ఇది ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది? 75 2 టైమ్స్ అంటే ఎంత? 150. 75 2 టైమ్స్ అంటే ఎంత? 150. సో 150 టేబుల్లో మనకు సో 150 టేబుల్లో 75 ఎన్ని టైమ్స్ పోతుందండి? 75 3 టైమ్స్ పోతుందా? నో. 75 2 టైమ్స్. 75 2 టైమ్స్ 150. 75 2 టైమ్స్ 150 పోతే 60 ఉంటుందండి. 75 టేబుల్లో 600 ఎన్ని టైమ్స్ పోతుంది? 75 టేబుల్లో 600. 75 2 టైమ్స్ 2 4 టైమ్స్ ఎగ్జాక్ట్గా 8 టైమ్స్ పోతుందండి. 8 టైమ్స్ పోతుంది. అంటే 75 28 టైమ్స్ 75 28 టైమ్స్ 2100. 75 20 టైమ్స్ 1500. సో 75 8s are 600 ప్లస్ 1500, దట్ ఈస్ నథింగ్ బట్ 2100. 28 టైమ్స్ పోతుంది. అంటే 28 into 50 అండి. 28 into 50 అంటే 1400. అంటే ఉన్న ఫుడ్ అనేది 1400 మెంబర్స్ సరిపోతుందండి. ఉన్న ఫుడ్ ఎంతమంది సరిపోతుందండి? 1400 మెంబర్స్ సరిపోతుంది. ఉన్న ఫుడ్ 1400 మెంబర్స్ సరిపోతుంది అంటే అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎంతమందికి సరిపోతుందని అడగల క్వశ్చన్. ఎంతమంది ఆ సైనిక శిబిరం నుంచి బయటికి వెళ్ళిపోయారు? మొత్తం 2100 మెంబర్స్ ఉన్నారు. సో మనకు 1400 మందికి సరిపోతుంది. అంటే ఎంతమందిని ఇంటికి పంపించాలండి? 700 మెంబర్స్ని మనం ఇంటికి పంపించాలి. 2100 మెంబర్స్ ఉన్నట్లయితే 50 రోజులు సరిపోతుంది. ఆ ఫుడ్ 75 రోజులకు రావాలి అంటే సో మనము 700 మందిని ఇంటికి పంపించాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఇఫ్ in A state 6% of the total candidates who appeared for the competitive examination in state A were selected. In state B, same number of candidates were present and 7% of them were selected. So compared to A in state B, so 80 candidates were selected more. Then how many candidates were present in each state? ఇక్కడ విషయం ఏంటంటే సో ఒకసారి మీరు చూస్తే సేమ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ అపియర్డ్ ఫ్రమ్ బోత్ ద స్టేట్స్. ఓకేనమ్మా. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్టేట్ ఏలో ఎంతమంది అప్పీర్ అయ్యారో స్టేట్ బిలో కూడా అంతమంది అప్పీర్ అయ్యారు. కాకపోతే స్టేట్ ఏలో 6% సెలెక్ట్ అయ్యారు, స్టేట్ బిలో 7% సెలెక్ట్ అయ్యారు. స్టేట్ ఏలో 6% సెలెక్ట్ అయ్యారు, స్టేట్ బిలో 7% సెలెక్ట్ అయ్యారు. అంటే 1% ఎక్స్ట్రా సెలెక్ట్ అయ్యారు. కానీ 2 స్టేట్స్లో అప్పీడ్ అయిన క్యాండిడేట్స్ మాత్రం సేమే. 2 స్టేట్స్లో అప్పీడ్ అయినటువంటి స్టూడెంట్స్ మాత్రం సేమే. ఒకసారికి మీరు చూస్తే ఏ రాష్ట్రంలో పోటీ పరీక్షలు మొత్తం హాజరైన అభ్యర్థులు 6% మంది ఎంపికయ్యారు, స్టేట్ బిలో 7% మంది ఎంపికయ్యారు. సో 2 రాష్ట్రాల్లో అంతే సంఖ్యలో అభ్యర్థులు హాజరవగా మరి సో ఎంతమంది ప్రతి రాష్ట్రం నుంచి అభ్యర్థులు హాజరయ్యారని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, శాతం ప్రకారం చూస్తే ఎంత శాతం డిఫరెన్స్ ఉందండి? 2 స్టేట్లో అప్పీర్ అయిన వాళ్ళ సేమే కాబట్టి సో ఇక్కడ 6% క్వాలిఫై అయ్యారు, ఇక్కడ 7% క్వాలిఫై అయ్యారు. ఎంతమంది ఎక్స్ట్రా క్వాలిఫై అయ్యారు? స్టేట్ బిలో 1% ఎక్స్ట్రా క్వాలిఫై అయ్యారు. సో పర్సంటేజ్ ప్రకారం 1% ఎక్స్ట్రా, కానీ నెంబర్స్ మాత్రం 80 మెంబర్స్ ఎక్స్ట్రా. అంటే 1% అంటే 80. 1% అంటే ఎంతమ్మా? 80. మనకు కావాల్సిన మొత్తము అంటే 100%. 1% is 80, then 100% is what? 8,000. So your answer is what? 8,000. Option B is the right answer. చూడమ్మా, 6% 7%. Difference is what అమ్మా? 1%. అంటే పర్సంటేజ్ ప్రకారం 1% డిఫరెన్స్ అండి. పర్సంటేజ్ ప్రకారం 1% డిఫరెన్స్ అమ్మా. నెంబర్ ప్రకారం ఎంత డిఫరెన్స్ అంటే 80 డిఫరెన్స్ అండి. 1% అంటే 80 అండి. మనకు కావాల్సింది ఎంతమ్మా? 100%. మనకు కావాల్సింది ఎంత అంటే 100%. 100% విల్ బి ఈక్వల్ టు వాట్? సో 1 ఎన్ని టైమ్స్ అమ్మా? 80 టైమ్స్. So 100 into 80, 8,000. So your answer is what? 8,000. Your answer is what? 8,000. So 8,000 is the right answer. Option B is the right answer. One item at 400 rupees, 7% sales tax is there. Another item 6,400, sales tax is 9%. They're asking overall sales rate. Overall sales rate. ఒక వస్తువుని 400 రూపాయలు ఖరీదు చేసే విధంగా కొన్నాడు, దాని మీద 7% అమ్మక పన్ను చెల్లించాడు. మరొక దానిపై
6400 ఖరీదు చేసి దాని మీద 9% అతను అమ్మకపు పన్ను చెల్లించాడు. మొత్తం మీద ఓవరాల్గా అమ్మకపు పన్ను రేట్ ఎంత అని అడుగుతున్నారు. సో 400 మీద 7% అండి. 4 into 7 అంటే 28, 4 7s are 28 ప్లస్ సో 6400 మీద 9%, 1% అంటే 64, 9% అంటే 9 into 64, 960 times 540, 9 4s are 36, 540 plus 36, 540 plus 36, 540 plus 36, 576 divided by total it is what amma 6400 here 400, 6800 into 100. So 2 zeros get cancelled. This is what 604 by 68. It goes 4 table, 4 17 times, 4 15 times, 4 51 times, 4 151 times. So 151 by 17. సో మన ఆన్సర్ 17తో ఎండ్ అవ్వాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే 17 టేబుల్ 151 ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 17తో ఎండ్ అవ్వాలి. 2 ఆప్షన్స్ ఉన్నాయి. 17 8 టైమ్స్ ఎంతమ్మా? 17 8 times 136. Remainder is what? 15. So 15 by 17. So your answer is what? 815 by 17. 815 by 17. Option C is the right answer. So 7% ఒక ప్రైస్ ఒక సేల్స్ మీద, 9% అనదర్ సేల్స్ మీద ఇచ్చాడు. ఓవరాల్ అమ్మకపు పన్ను అడిగాడు. సో your answer is what? Option C. A manufacturer sells each item for 60 rupees. His total production of items, the expenditure of the labor and raw material for each item is 40 rupees. The expenses of the running of the factory for week it is 3000. Then find how many items are produced and sale. The profit in the entire week the profit would be 1000 rupees. So ఇక్కడ విషయం ఏంటంటే ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో తయారు చేసినటువంటి ఒక్కొక్క వస్తువుని 60 రూపాయలకు సేల్ చేస్తున్నారు. ఆ 60 రూపాయలకు సేల్ చేసేటువంటి వస్తువు దాని యొక్క ముడిసరికి అయితేమి, సో లేబర్ ఛార్జెస్ అయితేమి కలిపి మనకు మొత్తం మీద ఒక 40 రూపీస్ మనకు ఖర్చు అవుతుంది. 60 రూపీస్కి సేల్ చేస్తున్నాం, మనకు ఖర్చు 40 రూపీస్ అవుతుంది. వాటికి తోడు ఒక వీక్, ఒక ఎంటైర్ వీక్కి ఆ ఫ్యాక్టరీని మనం రన్ చేయడానికి మనకు అదర్ ఎక్స్పెండిచర్స్ ఒక 3000 రూపాయలు అవుతున్నాయి. మళ్ళీ వీక్కి మనం 1000 రూపాయల ప్రాఫిట్ రావాలి. ఒక్కొక్క వీక్కి ఒక 1000 రూపాయల ప్రాఫిట్ రావాలి. ఇవన్నీ చూసుకుంటే ఒక వీక్కి ఎన్ని మనం ప్రొడ్యూస్ చేసి ఎన్ని సేల్ చేయాలని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనండి. ఇక్కడ విషయం ఏంటంటే మనకు క్లారిటీ ఉన్నది ఏంటంటే ఒక వస్తువు యొక్క అమ్మిన వేళ 60 రూపాయలు, మనకు లేబర్ ఛార్జెస్ అయితేనేమి ముడిసరుకు వాల్యూ అయితే మనకు ఒక వస్తువుకి 40 రూపాయలు పడుతుంది. అంటే మనకు ఇక్కడ ఒక వస్తువు మీద 20 రూపాయల లాభం కనిపిస్తుంది, ఒక వస్తువు మీద 20 రూపాయల లాభం కనిపిస్తుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒక వీక్కి 3000 రూపాయలు చెప్పిన మనకు ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్, అదర్ ఎక్స్పెండిచర్స్ అవుతున్నాయి. ఒక వీక్కి 1000 రూపాయల లాభం చూసుకుంటున్నాం. అంటే మనకు 4000 రూపాయలు రావాలి. ఒక వీక్కి 4000 రూపాయలు రావాలి. ఒక వీక్ ఎంత రావాలి? 4000 రూపాయలు రావాలి. ఒక వీక్కి 4000 రూపాయలు రావాలి. ఒక వస్తువు మీద ఎంత వస్తుంది? 20 రూపాయలు వస్తుంది. ఎందుకంటే 60 రూపాయలకు అమ్ముతున్నాం, 40 రూపాయలు మనకి ఎక్స్పెండిచర్ అవుతుంది. అంటే ఒక వస్తువు మీద మనకి 20 రూపాయలు వస్తుంది. మనకు 4000 రూపాయలు రావాలి, 1000 రూపాయలు లాభం రావాలంటే అలాంటప్పుడు వీక్ ఎన్ని వస్తువులు అమ్మాలి? వీక్ ఎన్ని వస్తువులు అమ్మాలంటే 200 వస్తువులు అమ్మాలి. ఇప్పుడు ఒక వీక్ 200 వస్తువులు అమ్మితే మనకు 4000 లాభం వస్తుంది. ఆ 4000లో 3000 అదర్ ఎక్స్పెండిచర్స్కి పోయినా మనకి నికర లాభం 1000 రూపాయలు మనకు ప్రాఫిట్ వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 200 వస్తువులను ఒక వీక్ మీరు ప్రొడ్యూస్ చేసి సేల్ చేయాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. హౌ మచ్ మనీ ఈజ్ బారోడ్ ఇఫ్ ఈచ్ ఇయర్ విత్ ఇన్స్టాల్మెంట్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్? సో ఏ టోటల్ ఆఫ్ 1092 ఈజ్ క్లియర్డ్ విత్ 12% ప్రయాణం ఇన్ 3 years. ప్రతి సంవత్సరం వాయిదా చెల్లింపు పద్ధతి, ప్రతి సంవత్సరం వాయిదా చెల్లింపు పద్ధతితో సో ఎంత సొమ్ము అప్పుగా తీసుకొని 3 సంవత్సరాల్లో 12% వడ్డీ రేటుతో మొత్తం 1192 రూపాయలుగా తీరిపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ వడ్డీ మెన్షన్ చేయనప్పుడు, ఇక్కడ చక్ర వడ్డీ అని మెన్షన్ చేయలేదు, సాధారణ వడ్డీ అని మెన్షన్ చేయలేదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని మెన్షన్ చేయలేదు, సింపుల్ ఇంట్రెస్ట్ అని మెన్షన్ చేయలేదు. అలా మెన్షన్ చేయనప్పుడు మనం సింపుల్ ఇంట్రెస్ట్ సమ్ముగానే తీసుకోవాలి. అలా మెన్షన్ చేయనప్పుడు మనం ఆ సమ్మును సాధారణ వడ్డీ సమ్ముగానే తీసుకోవాలి. సో పర్టికులర్గా ఎక్స్క్లూజివ్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్ర వడ్డీ అని మెన్షన్ చేసినప్పుడు మాత్రమే చక్ర వడ్డీ తీసుకోవాలి. అలా క్లియర్ అండి. అది ఇప్పుడు నాకు ప్రిన్సిపల్ ఎంతో తెలియదండి, నాకు ఎంత సొమ్ము తీసుకున్నారో తెలియదండి, 100 రూపాయలు అనుకుంటున్నాను. సో స్టార్టింగ్ నేను పే చేయాల్సింది 100 రూపాయలు అనుకుంటున్నాను. ఓకేనమ్మా. స్టార్టింగ్ మీకు ఫార్ములా కూడా ఉంటుందని మీ బుకీస్ ఆన్సర్స్లో ఫార్ములా కూడా ఉంటుంది. సో 100 into A by సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్స్కి ఫార్ములా ఉంటుంది. 100 into A by 100 T plus RT into T minus 1/2. ఈ ఫార్ములా యూజ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుందండి. కానీ ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలంటే టైం పడుతుందండి. అందుకని మనం ఆ ఫార్ములాని యూజ్ చేయమండి. సో మీ బుకీస్ ఆన్సర్స్ ఇదే ఫార్ములా ఉంటుందండి.
నేనేమంటున్నానంటే మనకి ఎంత పే చేయాలో తెలియదు కాబట్టి నేను 100 రూపీస్ అనుకుంటున్నాను. మొదటి ఇన్స్టాల్మెంట్ పే చేసినప్పుడు మొదటి డేనే పే చేస్తాం కాబట్టి మనకి ఎటువంటి ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవ్వదు. ఎందుకంటే టైం పీరియడ్ 0 కాబట్టి సో ఇంట్రెస్ట్ అనేది 0 అవుతుంది. ఓన్లీ అసలు మాత్రమే పే చేస్తున్నాను. రెండో ఇన్స్టాల్మెంట్ పే చేసినప్పుడు ఇది మొదటి ఇన్స్టాల్మెంట్ మొదటి సంవత్సరం స్టార్టింగ్లో పే చేస్తున్నాను. మొదటి ఇన్స్టాల్మెంట్ మొదటి సంవత్సరం స్టార్టింగ్లో పే చేస్తున్నాను. రెండో ఇన్స్టాల్మెంట్ రెండో సంవత్సరం స్టార్టింగ్లో పే చేస్తున్నాను. అంటే సెకండ్ ఇయర్ స్టార్టింగ్లో అంటే 1 ఇయర్ అయిపోయిన తర్వాతే కదా సెకండ్ ఇయర్ స్టార్టింగ్ వచ్చేది. అంటే 1 ఇయర్ అయిపోతుందంటే ఆ ఇయర్కి ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి కదా. ఇంట్రెస్ట్ ఎంత అంటే 12 రూపీస్ అండి. అంటే సెకండ్ ఇయర్లో నేను 112 పే చేస్తున్నానండి. సెకండ్ ఇయర్లో నేను ఎంత పే చేస్తున్నానండి 112 పే చేస్తున్నాను. ఇది సెకండ్ ఇయర్ స్టార్టింగ్ అండి. మరి థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు పే చేయాలి? థర్డ్ ఇయర్ స్టార్టింగ్ పే చేయాలి. థర్డ్ ఇయర్ స్టార్టింగ్ పే చేస్తున్నానంటే 2 ఇయర్స్ అయిపోయినట్టేగా. 2 ఇయర్స్ అయిపోయాయంటే 100తో పాటు 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ 1 ఇయర్ ఇంట్రెస్ట్ 12 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ 24 పే చేయాలి కదా. సో ఇది థర్డ్ ఇయర్ స్టార్టింగ్ పే చేశానండి. ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్, సెకండ్ ఇయర్ స్టార్టింగ్, థర్డ్ ఇయర్ స్టార్టింగ్. సో అకార్డింగ్ టు 100 మొత్తం ఎంత పే చేశానండి? 336 పే చేశానండి. అకార్డింగ్ టు 100 మొత్తం ఎంత పే చేశానండి? 336 పే చేశాను. బట్ అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం టోటల్ ఎంత పే చేస్తున్నానండి? 1092. సో హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్? సో ఎగ్జాక్ట్లీ దట్ మెనీ టైమ్స్ ఇట్ గోస్. ఓకేనమ్మా. సో చూడమ్మా 336 టేబుల్లో 1092 క్యాన్సిల్ అవుతుందండి, అవ్వదు. అందుకని 4 టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నానండి. 425 టైమ్స్. సో 4 టేబుల్లో 4 9s are 32. 4 9s are 32. సో రిమైండర్ ఇస్ వాట్ అమ్మా? 1 16 అంటే 4 4s are 494 టైమ్స్ 336 అండి. 494 టైమ్స్. ఓకేనండి. 4 9s are 4 8s are 4 9s are కాదు 4 8s are 4 8s are 32. సో 4 4s are 484 టైమ్స్. 484 టైమ్స్ ఇస్ వాట్? 336. సో 84 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందండి? 84 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందండి? ఎగ్జాక్ట్గా 13 టైమ్స్ పోతుందండి. ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ పోతుందండి? 13 టైమ్స్ పోతుంది. 84 13 టైమ్స్ 1092. 84 10 టైమ్స్ 840. 84 3 టైమ్స్ 192. సో 84 3 టైమ్స్ అంటే 252 ప్లస్ 840 1092. ఎగ్జాక్ట్గా 13 టైమ్స్ పోతుందండి. సో 13 into 25 అండి. 13 into 25 1325 టైమ్స్ 325. సో 1225 టైమ్స్ 300 125 ప్లస్ 300 325. అంటే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్కి మీరు 325 రూపీస్ పే చేసినట్టయితే 3 సంవత్సరాల్లో మొత్తం 1992గా మీరు చెల్లిస్తారు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 325. మీరు ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నా కూడా మీకు 325 వస్తుందండి. ఏ గివ్స్ 5000 రూపీస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years టు బి. సో 3000 ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 years టు సి. So the total interest paid by both of them at the same rate of interest is 2200. Then the rate of interest is what? ఏ 5000 రూపాయలు 2 సంవత్సరాల కాలానికి బికి, 3000 రూపాయలు 4 సంవత్సరాల కాలానికి సికి ఒకే బారు వడ్డీతో అప్పు తీసుకుంటే సో వారిద్దరూ ఏకి చెల్లించిన మొత్తం వడ్డీ 2200 రూపాయలు అయితే సంవత్సరానికి వడ్డీ రేట్ ఎంత? చూడండి మనకు. సో ఏ అనేవాడు బి కొంత ఇచ్చాడు, సి కొంత ఇచ్చాడు. ఇద్దరి దగ్గర నుంచి కలిపి 2200 రూపాయలు వడ్డీగా తీసుకున్నాడు. సో ఏకి ఎంతైతే వడ్డీ రేటుకి ఇచ్చాడో బికి కూడా అంతే వడ్డీ రేటుకి ఇచ్చాడు. అయితే మనకు వడ్డీ రేట్ ఎంత అడుగుతున్నారు? వడ్డీ రేట్ ఎంత అడుగుతున్నారు? వడ్డీ రేటు మనకు తెలియదు, కానీ అసలు తెలుసు, కాలం తెలుసు, ప్రిన్సిపల్ తెలుసు, టైం పీరియడ్ తెలుసు. చూడండి 1 సంవత్సరానికి అంటే 5000 అండి. మన 2 years కంటే ఎంత అవుతుందంటే 10,000 అవుతుంది. సో 1 year కంటే 3000 అండి. 4 year కంటే ఏమవుతుందండి? 12,000 అవుతుంది. 12,000 ప్లస్ 10,000 22,000 అవుతుంది. సో 12,000 ప్లస్ 10,000 22,000. ఓవరాల్ ప్రిన్సిపల్ ఈస్ 22,000. ఓవరాల్ ఇంట్రెస్ట్ ఈస్ 2,200. ఓవరాల్ ఇంట్రెస్ట్ ఈస్ 2,200. ఓవరాల్ ప్రిన్సిపల్ ఈస్ 22,000. ఆన్ 22,000 2,200 ఈస్ హౌ మచ్ పర్సెంటేజ్? సో హౌ మచ్ పర్సెంట్ అంటే 10%. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. మరొకసారి చెప్తున్నాను చూడండి. సో ఏకి 5000 రూపీస్ ఇచ్చాడు. సో ఎన్ని సంవత్సరాలకమ్మా? 2 years కండి. సార్ మీరు పి ఇంటూ టీ ఎందుకు చేస్తున్నారు సార్? మనం జనరల్గా యూజ్ చేసేటువంటి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా పీటీఆర్ పర్సెంటేజ్. మనకి జనరల్గా కూడా ఆర్ తెలిస్తే టీ తెలిస్తే ఆర్ ఇంటూ టీ చేస్తాం కదా. మనకు ఆర్ తెలిస్తే టీ తెలిస్తే ఆర్ ఇంటూ టీ చేస్తాం. కానీ మనకి ఇక్కడ ఆర్ తెలియదు. అలాంటప్పుడు పి ఇంటూ టీ చేయడంలో తప్పేంటి? 3 వేరియబుల్స్ మల్టిప్లికేషన్ ఫార్మేట్లో ఉన్నప్పుడు ఏ రెండింటినైనా మనం మల్టిప్లై చేసుకోవచ్చు, ఏ రెండింటినైనా మనము సో మల్టిప్లై చేసుకోవచ్చు, తప్పేం లేదు. అందుకని నాకు పీ తెలుసు, టీ తెలుసు కాబట్టి పీ ఇంటూ టీ చేస్తున్నాను. సో ప్రిన్సిపల్ కాన్స్టెంట్ కదా అని మీరు ఎందుకు మల్టిప్లై చేస్తున్నారని అడగొద్దు. ఓకేనమ్మా? పీ ఇంటూ టీ ఏదైనా చేయొచ్చు. సో అంటే ఏకి ఓవరాల్గా 10,000 ప్రిన్సిపల్, అంటే ఏకి ఓవరాల్గా 10,000 మీద మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక బి విషయానికి వచ్చామంటే సారీ ఏ బీకి ఇచ్చాడు అంటే బీకి దిస్ ఇస్ వాట్ బి. ఎందుకంటే ఏ అనేవాడు బీకి ఇచ్చున్నాడు. ఏ అనేవాడు ఎవరికి ఇచ్చున్నాడమ్మా? బీకి ఇచ్చున్నాడు. సో ఏ అనేవాడు బీకి ఇచ్చున్నాడు. సో దిస్ ఇస్ బి. సో టోటల్ ఎంతమ్మా? 10,000. టోటల్ ఎంత అండి? 10,000. ఇంకా సి విషయానికి ఏ సికి ఇచ్చున్నాడమ్మా? ఎంత ఇచ్చినాడు? 1 yearకి 3,000. సో ఎన్ని ఇయర్కి అంటే అది 4 yearsకి. 4 into 3,000 12,000. అంటే ఓవరాల్ ప్రిన్సిపల్ ఈస్ వాట్ అండి? 22,000.
Overall principal is 22,000. Overall interest is what? 2200. Overall interest is what? 2200. So 2200 is what percentage of 22,000? So what percentage of 22,000? How much percentage? 10%. How much percentage? 10%. 2200 అనేది 22,000లో ఎగ్జాక్ట్లీ 10% ఉంటుంది. సో చాలామంది లాజిక్ని ఐడెంటిఫై చేయకుండా వాళ్ళు ఎక్స్ అనుకుని వెళ్తారు, ఆ సర్కస్ అవుతుంది. లేదా కొంతమంది త్రూ ఆప్షన్ ద్వారా వెళ్తారు, అది టైం పడుతుంది. సో ఈ విధంగా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు మీకు. సో త్రిభుజం ఏబీసీ, త్రిభుజం డిఎఫ్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. బీసీ ఈజ్ ఈక్వల్ 3, ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ 4. సో త్రిభుజం ఏబీసీ ఏరియా 54 స్క్వేర్ సెంటీమీటర్స్. హౌఎవర్ సో డిఎఫ్ ఏరియా ఈజ్ వాట్? సో రెండు సరూప త్రిభుజాలు ఉన్నాయండి, సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. సరూప త్రిభుజాలు ఉన్నాయి. మనకు బీసీ ఇచ్చినాడు, ఈఎఫ్ ఇచ్చినాడు. ఏబీసీ వైశాల్యం 54 చదరపు సెంటీమీటర్లు అయితే మరి డిఎఫ్ వైశాల్యం ఎంత? చూడమ్మా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏబీసీ డిఎఫ్ అనేవి రెండు సరూప త్రిభుజాలు అయినప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏబీసీ ఓకేనమ్మా. సో డిఎఫ్ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అయినప్పుడు, డిఎఫ్ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అయినప్పుడు మనకు రూల్ ఏంటంటే సైడ్స్, కరస్పాండింగ్ సైడ్స్ ఏబీ స్క్వేర్ బై డిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనమ్మా బీసీ స్క్వేర్ బై ఈఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ బై డిఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సో త్రిభుజం ఓకేనమ్మా ఏబీసీ త్రిభుజ వైశాల్యము బై డిఎఫ్ త్రిభుజ వైశాల్యము. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఎఫ్. మనము ఈ రూల్ మనం అప్లై చేయొచ్చండి. ఎప్పుడండి ఈ రూల్ మనం అప్లై చేసేది? సో ట్రయాంగిల్ ఏబీసీ అండ్ ట్రయాంగిల్ డిఎఫ్ ఆర్ బోత్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. త్రిభుజం ఏబీసీ, త్రిభుజం డిఎఫ్ అనేవి రెండు స్వరూప త్రిభుజాలు అయినప్పుడు వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ యొక్క స్క్వైర్స్ సో అదేవిధంగా దాని యొక్క వైశాల్యానికి సమానం అవుతుందండి. ఇప్పుడు మనకు బీసీఎఫ్ గురించి మాట్లాడుతున్నాడు, బీసీఎఫ్ గురించి మాట్లాడుతున్నాడు, ఏరియాస్ గురించి మాట్లాడుతున్నాడు. అందుకని ఈ రెండింటిని ఈక్వల్ చేస్తామండి. సో బీసీ స్క్వేర్ అంటే ఎంత అవుతుందని 9 అవుతుంది, ఈఎఫ్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 16 అవుతుంది, ఏబీసీ ఎంతమ్మా 54, మనకు కావాల్సిన డిఎఫ్ దీని సమ్ ఎక్స్ అనుకుందాం. 9 1s are 9 6s are సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ వాట్ 16 into 6 96. అప్పుడు మనకు డిఎఫ్ అనేది ఎంత అవుతుందండి? సో డిఎఫ్ అనేది ఎంత అవుతుందమ్మా 96 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ద డైమెన్షన్స్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఆర్ 30 by 20. A 1.5 meters wide inside path was built. Then find the cost of the flattened path. So if 1 rupee 75 paisa per square meters. ఒక దీర్ఘచతురస్రాకార కొలతలు సో 30 మీటర్లు 20 మీటర్లు దాని చుట్టూ లోపల వైపు 1.5 మీటర్ వెడల్పు గల బాటను నిర్మించారు. దాన్ని చదును చేయడం కోసం ఒక చదరపు మీటర్కి ₹1.75 వంతున ఖర్చు చేస్తే మొత్తం ఎంత ఖర్చు అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బాట వైశాల్యం మనం కనుక్కోవాలి. సో ఆ పాత్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒక రెక్టాంగిల్ ఫీల్డ్ ఉందండి, ఇన్సైడ్ పాత్ అండి. ఏ పాత్ అండి? ఇన్సైడ్ పాత్. సో మనకు రెక్టాంగిల్ యొక్క డైమెన్షన్స్ ఇచ్చున్నారు. డైమెన్షన్స్ ఎంత ఇచ్చున్నారమ్మా? 30 20. సో 30 ఈజ్ ద లెంత్, 20 ఈజ్ ద బ్రెత్. సో ఇన్సైడ్ పాత్ అండి, ఇన్సైడ్ పాత్. ఆ పాత్ విత్ ఎంత ఇచ్చున్నారమ్మా? 1.5 ఇచ్చున్నారండి. పాత్ విత్ ఎంత ఇచ్చున్నారండి? 1.5. సో ముందు మనం ఆ యొక్క పాత్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఆ బాట వైశాల్యం మనం ఫైండ్ అవుట్ చేయాలి. పాత్ విత్ డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు 1.5 ఇచ్చున్నారండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇన్సైడ్ పాత్ ఇచ్చినట్లయితే మీకు ఇన్సైడ్ పాత్ దట్ పాత్ ఏరియా విల్ బి ఈక్వల్ టు పాత్ ఏరియా. ఓకేనమ్మా? సో ఆ బాట వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు పాత్ ఏరియా విల్ బి ఈక్వల్ టు ఇన్సైడ్ పాత్ ఇచ్చినప్పుడు సో 2W ఇంటూ గుర్తుపెట్టుకోండి. సో 2W ఇంటూ L ప్లస్ బి మైనస్ 2W గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇన్సైడ్ పాత్ కాకుండా అవుట్ సైడ్కి పాత్కి అయినట్లయితే ఇక్కడ -2W దగ్గర +2W తీసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఇన్సైడ్ పాత్ లోపల బాట వైశాల్యము అడిగితే సో మనకు -2W వస్తుంది. ఇక్కడ బయట బాట వైశాల్యం అడిగితే +2W వస్తుంది. W అంటే బాట వెడల్పు, W అంటే విడ్త్ ఆఫ్ ద పాత్. ఇక్కడ మనకు W తెలుసు, L తెలుసు, B తెలుసు. W అంటే ఎంత? 1.5. 1.5 into 2 అంటే 3. L అంటే 20. సో B అంటే L అంటే 30, B అంటే 20, L ప్లస్ B అంటే 50. 50 minus 2W. 2W అంటే 3. 50 minus 3 అంటే 47. సో ఏరియా ఈజ్ వాట్ అమ్మా? 47 into 3 141. సో పాత్ ఏరియా ఈజ్ 141 చదరపు సెంటీమీటర్లు, చదరపు మీటర్లు. ఇప్పుడు మనకు 1 మీటర్ ఖర్చు ఎంత అండి? 1.75. అమ్మ 1.75 మనం 1/3/4 అని రాయొచ్చా? 1.75 1/3/4 రాయొచ్చా? 1/3/4 మనం సో 7/4 అని రాయొచ్చా? 1/3/4 మనం 7/4 అని రాయొచ్చా?
రాయొచ్చు, 7/4 అని రాయొచ్చు. ఎస్. సో 4 టేబుల్ తగిన మీరు క్యాన్సిల్ చేస్తే 445 టైమ్స్ 140, 445 టైమ్స్ 435 టైమ్స్ 435 టైమ్స్ ఇస్ వాట్ అమ్మా 140, 435 టైమ్స్ 435 టైమ్స్ 235 టైమ్స్ 70, 72 టైమ్స్ 140, 435 టైమ్స్ 4 ఎన్ని టైమ్స్ అండి 4 ఎన్ని టైమ్స్ అమ్మ 1.2 టైమ్స్ 0.25 టైమ్స్. సో 35.25 ఇంటూ 7 735 టైమ్స్ అండి 730 టైమ్స్ 2 10 7 5 35 35 ప్లస్ 2 10 245. సో 245 ప్లస్ 7 ఇంటూ 0.25 1.75 1.75 ప్లస్ 245 సో 246.75 246.75. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా 246.75. టోటల్ cost it is 246.75. Option B is the right answer. Find the area of the unshaded. So unshaded component in the ABCD. ఓకే నమ్మా అన్షేడ్ సో కాంపోనెంట్ షేడ్ చైన్ భాగం అడిగింది, షేడ్ చైన్ భాగం అండి. సో షేడ్ చైన్ భాగం యొక్క వైశాల్యం ఎంత? షేడ్ చైన్ భాగం అండి. ఓకేనండి, షేడ్ చైన్ భాగం యొక్క వైశాల్యం ఎంత? మనకు షేడ్ చేసింది కాదు, కావాల్సిన షేడ్ చైన్ అన్షేడ్ కాంపోనెంట్. ఓకేనండి, ఒకసారి కానీ మీరు చూస్తే ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుందమ్మా 20 ఉంటుంది. ఇది 20 ఇది 20 అండి. అప్పుడు ఇది ఒక చతురస్రం కదా, ఏబిసిడి అనేది ఒక స్క్వేర్ కదా, స్క్వేర్ కాబట్టి మనకు చైన్ది షేడ్ చైన్ది కావాలి. ఒకసారి కానీ మీరు చూస్తే ఇప్పుడు ఇది 20 ఉందంటే ఇది కూడా 20 ఉంటుంది. సో ఇది 8 ఉందంటే ఇది ఎంత ఉండాలమ్మా ఏఎఫ్ ఎంత ఉండాలి 12 ఉండాలి అంతే కదా. టోటల్ 20 డిఎఫ్ 8 అప్పుడు ఏఎఫ్ ఎంత ఉండాలి 12 ఉండాలి. ఎస్. ఏఎఫ్ 10 ఉంది, ఎఫ్బి 10 ఉంది. ఎస్. ఓకే, ఇప్పుడు మనకు షేడ్ చైన్ అంటే ఇది ఒక ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. ఈ 3 ట్రయాంగిల్స్ యొక్క ఏరియాను మనం యాడ్ చేసినట్లయితే మనకు షేడ్ చేయనటువంటి భాగం యొక్క వైశాల్యం మనకు వస్తుంది కదా. ఎస్. ఫస్ట్ చూద్దాం దీని యొక్క అసలు ట్రయాంగిల్ ఏరియా ఏంటమ్మా హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ ఏరియా, బేస్ ఇంటూ హైట్. సో బేస్ ఈజ్ 20, బేస్ ఈజ్ 20. ఓకేనమ్మా, హైట్ ఈజ్ వాట్ అమ్మా 8. సో దీని యొక్క ఇది ఏరియా అండి. దిస్ ఈజ్ వన్ ట్రయాంగిల్, దిస్ ఈజ్ వన్ ట్రయాంగిల్. సో భూమి ఇంటూ ఎత్తు హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు, హాఫ్ ఇంటూ 20 ఇంటూ 8. దిస్ ఈజ్ వన్ థింగ్. నెక్స్ట్ half into, so this is another triangle, this is another triangle. So 10 into 20, half into 10 into 20, half into 10 into 20. Another one, this is another triangle, this is another triangle. Half into 10 into 12, half into 10 into 12. Yes, ఈ మూడు మనకి యాడ్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వస్తుంది కదా, ఈ మూడు యాడ్ చేసినట్టే మనకు ఆన్సర్ వస్తుంది కదా. ఆల్ ఆఫ్ యూ జస్ట్ లుక్ ఎట్ హియర్ అండి. సో 2 10 టైమ్స్, సో 2 10 టైమ్స్, సో 2 5 టైమ్స్. ఎంత వస్తుందో చూడమ్మా, ఇక్కడ 80 వస్తుంది, ఇక్కడ 100 వస్తుంది, ఇంటూ కదా ఇది. సో ఇక్కడ ఎంత వస్తుందమ్మా 60 వస్తుంది. సో మొత్తం ఎంత వస్తుందండి 160. సో 240. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 240. సో 240 ఈస్ ద రైట్ ఆన్సర్. 240 ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ ఇదే క్వశ్చన్లో షేడ్ చేసిన ఏరియా అడిగాడు అనుకోండి. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద సో షేడెడ్ పాత్, షేడెడ్ ఏరియా అని అడిగినప్పుడు సో ఇది ఒక స్క్వేర్ కదా, స్క్వేర్ ఏరియా ఈజ్ వాట్ సైడ్ ఇంటూ సైడ్ 20 into 20 400. సో అవుట్ ఆఫ్ 400 ఇఫ్ యూ సబ్ట్రాక్ట్ 240 160. సో యువర్ ఆన్సర్ రిమైనింగ్ ఈజ్ వాట్ 160. కాబట్టి మీకు 160 అనే ఆప్షన్ కూడా ఇచ్చున్నాడండి, 160 అనే ఆప్షన్ కూడా ఇచ్చినాడు. బట్ యువర్ రైట్ ఆన్సర్ ఈజ్ వాట్ 240. అడిగింది ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే అడిగింది షేడ్ చేయని భాగం అన్షేడెడ్ ఏరియా. ఆల్ ఆఫ్ యూ క్లియర్ అండి. అదే నెక్స్ట్ క్వశ్చన్, x ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ √5 + 1 / √5 - 1. సో ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ అడుగుతున్నారు. సో ఒకసారి మీరు చూస్తే ఇక్కడ డినామినేటర్లో మైనస్ ఉంది కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని నేను √5 + 1తో మల్టిప్లై చేస్తాను, అంటే రేషనలైజేషన్ చేస్తున్నాను. ఒకసారి ఇక్కడ మీరు గమనిస్తే న్యూమరేటర్ వాల్యూ చూసినట్లయితే a + b × a + b అంటే a + b హోల్ స్క్వేర్. ఆ హోల్ స్క్వేర్కి అండర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. అంటే సింపుల్గా √5 + 1 హోల్ స్క్వేర్. ఇది ఎక్కడ ఉందండి అండర్ రూట్లో ఉందండి, అది మర్చిపోవద్దు, అండర్ రూట్లో ఉంది. డివైడెడ్ బై ఇక్కడ మనకు a - b × a + b అంటే a² - b². a² - b² అంటే √5 హోల్ స్క్వేర్ - 1 స్క్వేర్. √5 హోల్ స్క్వేర్ అంటే 5 - 1 అంటే 4. అండర్ రూట్ ఆఫ్ 4 వస్తుందండి, అండర్ రూట్ ఆఫ్ 4 వస్తుంది. సో అప్పుడు ఈ స్క్వేర్కి అండర్ రూట్ క్యాన్సిల్ అవుతే √4 అంటే 2 వస్తుంది, అంటే √5 + 1/2. దిస్ వాల్యూ విల్ బీ ఈక్వల్ టు వాట్ x, అంటే √5 ఈజ్ ఈక్వల్ టు 2x - 1 అని రాసుకోవచ్చు కదా. ఈ 2 యువతలకు పోతే 2x అవుతుంది,
ఈ +1 యువతలకు వస్తే -1 అవుతుంది. ఇప్పుడు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేయండి. 5 ఈజ్ ఈక్వల్ టు 4x² - 4x + 1. ఈ 5 కూడా అవతలకి వచ్చేస్తే ఏమవుతుందండి ఇప్పుడు? 4x². 0 ఈజ్ ఈక్వల్ టు 4x² - 4x -4. 4ని కామన్ తీసి 4ని యువతలకు పంపించండి. అప్పుడు ఏమొస్తుందండి మనకు? 4ని కామన్ తీసేయండి. అప్పుడు x² - x -1 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే 0 వస్తుంది. సో ఫైనల్లీ x² - x -1 ఈజ్ ఈక్వల్ టు వాట్? 0. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 3 + 5 + 7 and so on up to n terms. డినామినేటర్లో 5 + 8 + 11 up to 10 terms. ఒకసారి మీకు చూస్తుంటే ఇక్కడ మనకు లవం కావచ్చు, హారం కావచ్చు, రెండు కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి. సో అంక శ్రేణిలో ఉన్నాయి. ఇక్కడ మొదటి టర్మ్ ఏంటమ్మా? 3. సో కామన్ డిఫరెన్స్ ఎంతమ్మా? 2. మనకి ఎన్ని టర్మ్స్ ఉంటాయి తెలియదు, n టర్మ్స్ ఉంటాయి. ఆ n వాల్యూనే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో న్యూమరేటర్ వాల్యూ వరకు మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు, సో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n - 1 ఇంటూ d. a ఈజ్ ఫస్ట్ టర్మ్, d ఈజ్ కామన్ డిఫరెన్స్, n ఈజ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. కనుక మీరు అప్లై చేసినట్లయితే n/2 ఇంటూ 2a, a అంటే 3 కదా, సో 2 ఇంటూ 3 6, n - 1 ఇంటూ d. d అంటే ఎంత ఇక్కడ? కామన్ డిఫరెన్స్ ఈజ్ 2. సో n/2 ఇంటూ 6 అంటే 3n. సో n/2 ఇంటూ 2 అంటే 2కి 2 క్యాన్సిల్ అవుతే n ఇంటూ n, n². ఇక్కడ 2కి 2 క్యాన్సిల్ అవుతే మనకు 2కి 2 క్యాన్సిల్ అవుతే n ఇంటూ -n -1 -n ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందండి? n² + 2n వస్తుంది. n² + 2n వస్తుంది. న్యూమరేటర్ వాల్యూ ఈజ్ n² + 2n. సో డినామినేటర్ వాల్యూ హియర్ a ఈజ్ ఈక్వల్ టు 5, d ఈజ్ ఈక్వల్ టు 3, సో n ఈజ్ ఈక్వల్ టు 10. అప్పుడు మనకు నెంబర్ ఆఫ్ సమ్ ఆఫ్ ద టర్మ్స్ ఏమవుతుందండి? సో 10/2 ఇంటూ 10/2 n/2 ఇంటూ, సో 2a a అంటే 5, 2a ప్లస్ n - 1 ఇంటూ d. n అంటే 10, 10 - 1 అంటే 9, d అంటే 3, 9 ఇంటూ 3 27, 27 ప్లస్ 10 37, 37 ఇంటూ 10 370, 370/2 185. Denominator value is 185. Numerator value is n² + 2n by denominator value is 185. So is equal to 7 ఇచ్చున్నారు. So n² + 2n is equal to, so 185 into 7, 185 into 7, 187 jars. 187 jars is what? 1260. 7 5s are 35. 35 plus 1260, 1295. 1295. 7 5s are 35. 7 8s are 7 18 times. 7 18 times. So 126. 126 plus 3 129. Exactly 1295. అంటే n ప్లస్ లో ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 1295 వస్తుంది. 15 అయితే ఛాన్సే లేదు, ఎందుకంటే 15² అంటే 225, 225 plus 30 అంటే 255 వస్తుంది. 25 నో. So 25 square 625, 25 2 times 50, 50 plus 625, 675. It's not possible. 35 square is nothing but 1225. 1225 plus 2n. 2 into 30. 2 into 35 70. 70 plus 1225 1295. Yes, it is satisfied. Because 45 square into 2025 వస్తుంది. అసలు 2025 లేదు అక్కడ. So 45 ఛాన్సే లేదు. So your answer is what? Automatically 35. So number of terms n is equal to 35. n is equal to what? 35. Option. So C is the right answer. The total age of father and son is 55 years. 5 years ago their ages product was 350. So what is the present age of the son? ఒక తండ్రి మరియు కుమారుడు వయసులో మొత్తం 50 సంవత్సరాలు. 5 సంవత్సరాల క్రితం వారి వయసులో లబ్ధం 350. కుమారుడు యొక్క ప్రస్తుత వయసు ఎంత? చూడమ్మా. సో తండ్రి ప్లస్ కుమారుడు, ఒకటి ఫాదర్ ప్లస్ సన్ ఈజ్ వాట్ అండి? సో 55. ఇది ప్రజెంట్. 5 years బ్యాక్ అంటే ఫాదర్ది 5 years బ్యాక్ పోతుంది, సన్ది 5 years బ్యాక్ పోతుంది. సో 5 years బ్యాక్ అంటే సమ్ ఎంత అవ్వాలండి? 45 అవ్వాలి. సమ్ ఎంత అవ్వాలమ్మా? 45 అవ్వాలి. సమ్ 45 అవ్వాలి, ప్రొడక్ట్ వచ్చేసరికి 350 అవ్వాలి. చూడమ్మా. సో 5 years బ్యాక్ సమ్ 45 అవ్వాలి. సో ప్రొడక్ట్ ఫాదర్ ఇంటూ సన్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 350. ఫాదర్ ఇంటూ సన్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 350. సో వాళ్ళ వయసులో లబ్ధం 350 అవ్వాలి, వారి వయసులో మొత్తం 45 అవ్వాలి. సమ్ చేస్తే 45, ప్రొడక్ట్ చేస్తే 350. పాసిబిలిటీస్ ఏమున్నాయండి? కుమారుడు యొక్క ప్రస్తుత వయసు అన్నాడు. ఈ 350 నేను 35 into 10 రాయొచ్చా? 35 into 10 రాస్తే ఒకసారి మీరు చూడండి. 35 into 10 రాస్తే 35 into 10 350 వస్తుంది. 35 plus 10 45 వస్తుంది. అంటే తండ్రి వయసు 30 సంవత్సరాలు, కుమారుడు వయసు 10 సంవత్సరాలు.
కానీ ఇక్కడ కుమారుడు యొక్క వయసు 10 సంవత్సరాలు, ఎప్పుడు 5 సంవత్సరాల క్రితం. 5 సంవత్సరాల క్రితం 10 అంటే కుమారుడు యొక్క ప్రస్తుత వయసు ఎంత? ఇప్పుడు ఇది 5 సంవత్సరాల క్రితం అంటే ప్రస్తుత వయసు అంటే 5 యాడ్ చేయాలి కదా. 5 యాడ్ చేస్తే ఏమవుతుంది? 15 అవుతుంది. అంటే కుమారుడు యొక్క ప్రస్తుత వయసు 15, తండ్రి యొక్క ప్రస్తుత వయసు 40 అవుతుంది. అప్పుడు అంతే కదా, +5 యాడ్ చేయాలి. 40 + 15, సో 55 అవుతుంది. ప్రజెంట్ వాళ్ళిద్దరి యొక్క వయసులో మొత్తం 55, 5 సంవత్సరాల క్రితం 45. సో కుమారుని యొక్క ప్రస్తుత వయసు 15 సంవత్సరాలు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అవుట్ ఆఫ్ 20 electrical bulbs, 4 were damaged in a bag. If 2 bulbs are picked at random, what is the probability that at least one of them will not be damaged? మొత్తం 20 ఎలక్ట్రికల్ బల్బుల్లో 4 పాడైనవి ఒక సంచిలో ఉన్నాయి. యాదృచ్ఛికంగా 2 బల్బులు తీస్తే వాటిలో కనీసం ఒకటైనా పాడైంది కాకపోవడానికి సంభావ్యత ఎంత? నేనేం చేస్తాను, సింపుల్గా 1 - అన్నీ కూడా పాడైంది కాకుండా ఉండే విధంగా చూసుకుంటున్నాను. సో అన్ని అంటే మొత్తం 20లో 4 పాడైపోయినాయి, కరెక్ట్గా ఉన్న బల్బులన్నీ 16. సో 16 2 బల్బులు కావాలి నాకు, 16 C2 అవుట్ ఆఫ్ టోటల్ 20 C2, అవుట్ ఆఫ్ టోటల్ 20 C2. సో 16 C2 అంటే 16 × 15 / 2 × 1, 20 C2 అంటే 20 × 19 / 2 × 1, 2 × 1 2 × 1 క్యాన్సిల్ అయిపోతుంది. 1 - 16 × 15 సో 20 × 19 రిమైనింగ్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ మనకు 5 3 times, 5 4 times, 4 1s are 4 4s are 4 × 3 19, 4 × 3 12, 1 - 12/19. So 1 - 12/19 is nothing but, so 19 1s are 19, 19 - 12 7, 7/19. So your answer is what? 7/19. Option A is the right answer. Option A is the right answer. In how many ways the characters are arranged in the word engineering? సో అనే పదంలో అక్షరములు అమెరికల సంఖ్యలు ఎంత? సో ఇంజనీరింగ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయమ్మా? 2 4 6 8 11 లెటర్స్ ఉన్నాయి. 11 ఫ్యాక్టోరియల్ బై ఏవైతే రిపీట్ అవుతాయో దాన్ని మనం డినామినేటర్లో రాసుకుందాం, రిపీట్ అయిన లెటర్స్. సో ఈ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందమ్మా? 3 times రిపీట్ అయింది, 3 ఫ్యాక్టోరియల్. ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందమ్మా? 3 times రిపీట్ అయింది, 3 ఫ్యాక్టోరియల్. జీ ఎన్నిసార్లు రిపీట్ అయిందమ్మా? 2 times రిపీట్ అయింది, 2 ఫ్యాక్టోరియల్. ఐ 2 times రిపీట్ అయింది, 2 ఫ్యాక్టోరియల్. ఓకేనండి. సో ఇంకేమైనా రిపీట్ అయినాయండి? ఆర్ అనేది ఒకసారి రిపీట్ అయింది, ఎస్. 11 ఫ్యాక్టోరియల్ నేను ఈ విధంగా రాస్తున్నాను అండి. 11 × 10 × 9 × 8 × 7 × 6 × 5 × 4 × 3 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు కదా. సో డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ × 3 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్ × 2 ఫ్యాక్టోరియల్. మరి 2 ఫ్యాక్టోరియల్ అంటే 2నే, 2 × 2 4, 4కి 4 క్యాన్సిల్ అవుతుంది. 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, 3 × 2 × 1, 6కి 6 కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, సో ఏమైనా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉంటే నో క్యాన్సిల్ టర్మ్స్. ఓకే, 5 7s are 35. సో 5 7s are 35, 35 8 times, 35 2 times 70, 74 times 280. This is what 280. So 11 × 9 99, 99 × 10 990, 990 × 280. చూడమ్మా, ఇది అప్రాక్సిమేట్గా 1000 తీసుకుందాం. 1000 × 280, 1000 × 280 అంటే మనకు 28 తర్వాత 4 సున్నాలు వస్తాయి. అంటే మన ఆన్సరు సో 28కి దగ్గరగా ఉండాలి. సో 28కి దగ్గరగా ఉండాలి, 28కి దగ్గరగా ఉండాలి. సో 28కి దగ్గరగా ఉంది 27. ఓకేనమ్మా. సో మనకు 2,80,000 సంథింగ్ వస్తుంది, 2,80,000 సంథింగ్ వస్తుంది, 2,80,000. 2,80,000 నుంచి ఒక 280ని సబ్ట్రాక్ట్ చేస్తే సో 2,77,200 వస్తుంది. ఓకేనమ్మా. నేను ఇక్కడ సింపుల్గా ఏం చేస్తున్నాను అంటే 1000 × 280, 1000 × 280 అంటే మనకు 1000 × 280 అంటే 2,80,000 వస్తుంది, 2,80,000, 2,80,000. సో 2 lakhs, దిస్ ఈస్ 2,77,200. సో 2,80,000 నుంచి ఒక 280 × 10 అంటే 2,800, ఒక 2,800 సబ్ట్రాక్ట్ చేస్తే 80,000 నుంచి 2,800 సబ్ట్రాక్ట్ చేస్తే 77,200. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 2,77,200. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. A family consists of 4 adults and 5 children. The average weight of an adult is 52 kg. The average weight of the child it is 16 kg. Then the total average weight of the family is what? ఒక కుటుంబంలో 4 పెద్దలు 5 మంది పిల్లవాళ్ళు ఉన్నారు. పెద్దల సగటు బరువు 52 కేజీలు, పిల్లల సగటు బరువు 16 కేజీలైనా ఆ కుటుంబం యొక్క సరాసరి బరువు ఎంత? 4 పెద్దలు ఉన్నారండి. సో వారి యొక్క సగటు బరువు ఎంత అంటే 52. 4 × 52, 4 × 52 is nothing but 208. 450 times 200, 4 2s are 8, 208 ప్లస్ 5 మంది పిల్లలు ఉన్నారండి.
సో పిల్లల యొక్క సగటు బరువు ఎంత 16 కేజీలు. 16 × 5 80, 16 5 80. సో డివైడ్ బై మొత్తం ఎంతమంది అమ్మా 9 మంది. సో 288/9, 288/9. సో 9 ఎన్ని టైమ్స్ అమ్మా 9 3 times 27. సో మన ఆన్సర్ 3తో స్టార్ట్ అవ్వాలి. సో 3తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉందండి. 932 times. సో 932 times, 930 times. సో 9 3s are 270, 9 2s are 18, 18 plus 270 288. So your answer is what? Option A. 10 men or 20 women or 40 students complete a task in 7 months. In how many days can 5 men and 5 women and 5 students so to do that same work? సో 10 మంది పురుషులు లేదా 20 మంది మహిళలు లేదా 40 మంది విద్యార్థులు ఒక పనిని 7 నెలల్లో పూర్తి చేస్తారు. 5 పురుషులు, 5 మహిళలు మరియు 5 విద్యార్థులు కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? ఒకసారిగా మీరు ఇక్కడ గమనించినట్లయితే సో ఇది ఆర్ కేసు అండి, లేదా కేసు అంటాం. 3 జెండర్స్ వచ్చినప్పుడు ఆర్ కేసు అంటాం, లేదా కేసు అంటాం. ఇలాంటి మోడల్ మీకు వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండమ్మా. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే సో జాగ్రత్త చూడమ్మా. ఎక్స్మెన్ ఓఆర్ఆర్, వై ఉమెన్ ఓఆర్ఆర్, జెడ్ స్టూడెంట్స్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ డి మంత్స్. ఆప్షన్స్ కూడా మంత్స్లో ఇచ్చున్నాడండి. డి మంత్స్, కొన్నిసార్లు డేస్లో ఇస్తాడు, డి డేస్. సో ఇన్ ద సేమ్ టైప్ ఆఫ్ వర్క్ సో పీ మెన్ అండ్ క్యూ ఉమెన్ అండ్ ఆర్ స్టూడెంట్స్ కెన్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్. ఇలాంటి క్వశ్చన్ మిమ్మల్ని ఎప్పుడైనా అడిగినప్పుడు సో డి బై పీ బై ఎక్స్ ప్లస్ సో క్యూ బై వై ప్లస్ ఆర్ బై జెడ్. సో 3 కాదమ్మా 4 ఇచ్చినా కూడా అలానే చేస్తాం. డి అంటే ఇక్కడ ఎన్ని మంత్స్ అంటే 7 months. 7 by ఇక్కడ మనకి ఎంత వస్తుందంటే 5/10 ప్లస్ సో 5/20 ప్లస్ సో 5/40. So 10 no 20 40 and LCM is what? 40. 40 comes to the numerator. 7 × 40 by 10. 4 times 4 5s are 20. 22s are 2 5s are 10. 41s are so 5 1s are 5. So 20 plus 10 30. 30 plus 5 35. So 35 in a times 280 8 times. 35 8 times 280. 740 times 280. 35 8 times 280. 35 2 times 70. 74 times so 280. So exactly 8 times పోతుందండి. 8 times అంటే ఎన్ని మంత్స్ అంటే 8 months. కొన్నిసార్లు డేస్లో ఇస్తాడప్పుడు డి డేస్ అనుకుంటున్నాం. ఇక్కడ మంత్స్లో ఇచ్చాడు కాబట్టి డి మంత్స్ అనుకుంటున్నాం. ఇలా 3 జెండర్స్ కాదు 4 వేరియబుల్స్ ఇచ్చినా 5 వేరియబుల్స్ ఇచ్చినా ఇలానే చేస్తాం. ఇది లేదా కేసు అంటాం, ఆర్ కేసు అంటాం. సో మనకు టైమ్ అండ్ వర్క్లో వస్తుంది ఇది. A tap can be filled in a tank in 6 hours. After half of the tank was filled, 3 more similar taps are opened. Then how long to take to fill the tank? ఒక నల్ల ఒక ట్యాంక్ని 6 గంటలు నింపగలదు. సగం ట్యాంక్ నిండిన తర్వాత అలాంటివి మరో 3 నల్లలు తెరవబడ్డాయి. నల్లలు అంటే పైపులు అండి. సో ఆ ట్యాంక్ నిండడానికి పట్టినటువంటి మొత్తం సమయం ఎంత? ఇక్కడ విషయం ఏంటంటే ఒక్క పైప్ మాత్రమే ఉండే మాట అయితే మనకు ఆ ట్యాంక్ మొత్తం నింపడానికి 6 గంటలు పడుతుందండి. సగం ట్యాంక్ నిండిపోయిందండి. అంటే సగం ట్యాంక్ నిండిపోయిందంటే ఆ సగం ట్యాంక్ నింపడానికి ఒక పైప్కి ఎన్ని గంటలు పడుతుందండి? 3 గంటలు పడుతుంది. అంటే ఆ సగం ట్యాంక్ నిండిన తర్వాత మిగిలిన సగం ట్యాంక్ నింపడానికి మరో 3 నల్లలు ఓపెన్ అయ్యాయండి. అంటే మరో 3 పైపులు. మరో 3 అంటే దాని మీనింగ్ ఏంటి? మొత్తం 4. చేయాల్సిన వర్క్ హాఫ్ వర్కే. హాఫ్ వర్క్ అంటే 3 గంటల పని ఉంది. కానీ చేసే పైపులు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. అంటే 3/4. 3/4 అంటే 45 minutes. స్టార్టింగ్లో హాఫ్ ట్యాంక్ నింపడానికి 3 hours పట్టింది. రిమైనింగ్ హాఫ్ ట్యాంక్ నింపడానికి 45 minutes పట్టింది. ఓవరాల్గా 3 hours 45 minutes పట్టింది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 3/4. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మరొకసారి చెప్తున్నాను చూడండి. సో మొత్తం ట్యాంక్ అనుకుందామండి. మొత్తం ట్యాంక్ 6 గంటలు నింపుతుందండి. సగం ట్యాంక్ నింపడానికి సగం ట్యాంక్ నింపేటప్పుడు ఓన్లీ ఒక పైప్ మాత్రమే ఉంది. సో 3 గంటలు నింపేసింది. 3 hours నింపేసింది. ఓకేనండి. కానీ నెక్స్ట్ హాఫ్ ఉంటుందండి. ఈ నెక్స్ట్ హాఫ్ ట్యాంక్ నింపడానికి ఉన్న పైప్ అలానే ఉంది. అలాంటివే మరో 3 ఓపెన్ చేసామండి. అంటే మొత్తం 4 పైపులు అవుతాయండి. అంటే 3 గంటలు చేయాల్సిన ఒక పైప్ పని 4 పైపులు కలిస్తే సో గంట కూడా పడదు. 3/4 ఆఫ్ ద అవర్ అంటే 45 minutes పడుతుంది. 45 minutes పడుతుంది. 45 minutes అంటే 3/4 ఆఫ్ ద అవర్. 3/4 ఆఫ్ ద అవర్ ప్లస్ 3 hours 45 minutes. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. One person 24 kilometers distance with an average speed of 8 km/h. Next 18 kilometers with an average speed of 9 km/h. And the remaining 12 kilometers with an average speed of 3 km/h. Then find average speed of the entire journey. So here they are asking average speed.
ఒక వ్యక్తి మొదటి 24 కిలోమీటర్ల దూరంను సగటున 8 కిలోమీటర్ల వేగంతో, తదుపరి 18 కిలోమీటర్ల దూరంను సగటున 9 కిలోమీటర్ల వేగంతో మరియు మిగిలిన 12 కిలోమీటర్ల దూరంను 3 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన మొత్తం ప్రయాణంలో అతని సగటు వేగం ఎంత? మొత్తం ప్రయాణంలో సగటు వేగం అంటే సగటు వేగము అంటే మొత్తము దూరము బై మొత్తం కాలము, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. సో యావరేజ్ స్పీడ్ ఇస్ నథింగ్ బట్ టోటల్ డిస్టెన్స్ బై మొత్తము దూరము బై మొత్తం కాలము, మొత్తం దూరము బై మొత్తం కాలము. సో ఇక్కడ మొత్తం దూరము 24 కిలోమీటర్స్, నెక్స్ట్ 18 కిలోమీటర్స్, రిమైనింగ్ ఇస్ 12 కిలోమీటర్స్. మొత్తం దూరం అంటే ఏమొస్తుందండి? 24 ప్లస్ 18 ప్లస్ 12. దిస్ ఈస్ వాట్? దూరము ప్లస్ దూరము మొత్తం దూరము, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. కానీ మనకు ఇక్కడ టైం తెలియదు, కానీ టైం ప్లేస్లో మనకు డిస్టెన్స్ ఇచ్చున్నాడు, స్పీడ్ ఇచ్చున్నాడు. డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే మనకు టైం వస్తుంది. సో టైం అంటే ఏం కావాలమ్మా మనకు? 24 ఈజ్ ద డిస్టెన్స్, 24 బై స్పీడ్ ఈజ్ వాటమ్మా 8. నెక్స్ట్ డిస్టెన్స్ ఎంతమ్మా? 18. స్పీడ్ ఈజ్ ఎంతమ్మా? స్పీడ్ ఈజ్ వాట్? 9. నెక్స్ట్ డిస్టెన్స్ ఈజ్ వాటమ్మా 12 విత్ ఎ స్పీడ్ ఆఫ్ 3. ఒకసారి మీరు ఇక్కడ చూడండమ్మా. సో డిస్టెన్స్ బై స్పీడ్ టైం, టైం ప్లస్ టైం, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ స్పీడ్. చూడండి అమ్మా, 8 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. 9 టేబుల్లో 2 టైమ్స్ పోతుంది. 3 టేబుల్లో 4 టైమ్స్ పోతుంది. అంటే ఇక్కడ 24 ప్లస్ 18 ప్లస్ 12 ప్లస్ 18 30 ప్లస్ 24 54 బై 9. సో 54 బై 9 ఎన్ని టైమ్స్ అమ్మా? 54. 9 ఎన్ని టైమ్స్ అంటే 54? 6 టైమ్స్. Therefore, average speed is what? 6. Average speed is what? 6 km/h. So, option D is the right answer. Two boats A and B are traveling in the opposite direction for a distance of 108 kilometers. The speed of A and B boats in still water are 12 km/h and 15 km/h respectively. How many hours later the two boats meet, A traveling in the direction of the water and B in the opposite direction? ఏ మరియు బి అనే రెండు పడవలు 108 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి, వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాయి. నిలకడ నీటిలో ఏ మరియు బిలు వేగాలు వరుసగా 12, 15 కిలోమీటర్లు. ఏ ప్రవాహ దిశలో మరియు బి వ్యతిరేక దిశలో ప్రయాణించిన ఎన్ని గంటల తర్వాత ఆ రెండు పడవలు కలుసుకుంటాయి? ఇక్కడ విషయం ఏంటంటే ప్రవాహ వేగం గురించి మాట్లాడలేదు, అందుకని అది నెగ్లిజిబుల్గా తీసుకోవచ్చు. ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎంతమ్మా? 108. ఏ మరియు బి ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 108. సో డిస్టెన్స్ ఈజ్ వాట్? 108. సో ఆపోజిట్ డైరెక్షన్లో స్టార్ట్ అయ్యానండి, సో 1 at the rate of 12, అనదర్ at the rate of 15. ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. సో ప్రవాహ వేగము, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ గురించి మాట్లాడలేదు కాబట్టి నేను నెగ్లిజిబుల్గా తీసుకుంటున్నాను. సో 108 బై డిస్టెన్స్ 108 బై ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి సమ్ చేస్తున్నాను. 15 ప్లస్ 12 27. సో 27 హౌ మెనీ టైమ్స్ అంటే 4 టైమ్స్. సో 27 4 టైమ్స్ 108. 27 2 టైమ్స్ 54 2 టైమ్స్ 108. సో ఎగ్జాక్ట్ ఎన్ని అవర్స్ పడుతుందంటే 4 అవర్స్ పడుతుంది.